బుద్ధిమంతుడైన రైతు మరియు తుఫాను. ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతను చాలా సాధారణమైనవాడు, కాని బాగా కష్టపడేవాడు. అతనికి చిన్న పొలం, 2 ఎద్దులు మరియు సంతోషకరమైన కుటుంబం ఉండేది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పనిచేస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం అతని పొరుగింటి వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి, రామూ, ఓ పెద్ద తుఫాను వస్తోందట, అన్ని బాగా కట్టేసుకోరా, పంటలూ పోతాయి అని అన్నాడు. రాము నవ్వుతూ చెప్పాడు, నేను ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకున్నాను. పంటల చుట్టూ కుంటలు వేశాను, కొట్టె తలుపులు బలంగా కట్టాను, దేవుడికి ప్రార్థన కూడా చేశాను. ఇప్పుడు నేను నిద్రపోతాను. ఆ రాత్రి తుఫాను వచ్చింది. బలమైన గాలులు, భారీ వర్షం, మెరుపులు. ఉదయాన్నే గ్రామంలో చాలామందికి నష్టం జరిగింది. పంటలు, ఇల్లు డ్యామేజయ్యాయి. కాని రాము పొలం మాత్రం క్షేమంగా ఉంది. అందరూ వచ్చి అడిగారు, రామూ, నీ పంట ఎలా కాపాడబడింది? రాము చిరునవ్వుతో అన్నాడు, సమస్య వచ్చిన తర్వాత కదలడం కాదు మిత్రులారా, సమస్య రాకముందే సిద్ధం కావాలి. నైతిక బోధ, మారల్. ముందుగానే ఆలోచించేవాడే గెలుస్తాడు. మీకు కథ నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ జాషువా జంక్షన్ ఛానల్.